ప్రజలు ఎందుకు బయటకు వచ్చి స్పందించట్లేదు? మీ ఉద్దేశం ఏంటి? ఎందుకు ప్రజలు బయటకు రారు? ఏమో ఏదో భయంలో ఉన్నారు. అయితే ఎవరికి వాళ్ళు నా పని అయితే నాకేదో ఆ కార్పొరేటర్ తెలుసు కదా, నాకు ఎవడు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇదో తమాషా అయిపోయింది. నా లీడర్ పక్కనే నిలవడం, ఫోటో తీసుకోవడం, డీపీలకు ఎక్కించుకోవడం. ఆ డీపీకి లీడర్ పక్కన నిలబడే ఫోటో ఉంటే అసలు ఈ లీడర్ ఈయనకి ఎంత పరిచయమో కూడా తెలియదు మనకి. అవును, లాబింగ్ ఏ లెవెల్ లాబింగ్ అయిపోయింది లైఫ్ లో. అంటే ఇది వరకు లాబింగ్ అంటే ఢిల్లీకి పోయి అక్కడ ఏ పార్టీ వాడు ఆ పార్టీ వాళ్ళని లాబింగ్ చేసుకునే కథ ముచ్చట ఉండే గాని, ఓ ఫైల్ ముందు పోవడానికి లాబింగ్, ఓ కాంట్రాక్ట్ రావడానికి లాబింగ్. ఇప్పుడు ఏ లెవెల్ లాబింగ్ అంటే నాకు మున్సిపల్ కార్పొరేషన్ లో నాకు పని జరగట్లేదు, డ్రైనేజ్ లైన్ కూడా నాది ఏదైనా ఓవర్ఫ్లో పని జరగట్లేదు అనుకో, నేను పోయి అక్కడ ఒక ఏ రాజకీయ నాయకుడు ఉంటాడా ఆ రాజకీయ కార్యకర్తను పోతాను, నేను లాబింగ్ నేను పోయి మాట్లాడుకుంటూ లాబింగ్ చేస్తాను. సెటిల్మెంట్లు ఎంత దిగజారిపోయిందంటే మామూలు కామన్ మ్యాన్, సాధారణమైన మనిషి జీవితం ఎంత దిగజారిపోయింది ఈ రోజు అంటే. వాడు కదయ్యా మగమహారాజు, ఆ ఓటర్ కదయ్యా మగమహారాజు. అది లేదు కదా, 5,000 10,000. ఒక మాట చెప్పనా, రామరాజ్యం అంటే ఏంది తెలుసా స్వామి? ప్రజల మాట వినడం రామరాజ్యం. ఆ రోజు ఓట్లు లేకపోయినా ప్రజలకు పవర్ ఉండే. ఈరోజు ఏ ప్రజలైతే రాజునెంచుకోవాలో వాడు కర్మరా దేవుడా తలరాత, రాజునెంచుకునే శక్తి చేతిలో పెట్టుకొని రాజు ఇట్లా పని మనిషి చుట్టూ కూడా తిరుగుతుంటాడు ఇడు పాపం. కానంటే ఒకటి, ఇప్పుడు మహిళలకి ఇందిరమ్మ చీరలు అనే ఒక పథకం తీసుకొచ్చారు తెలుసా మీకు? ఇందిరమ్మ చీరలు అని లక్షల మంది మహిళలకి ఇప్పుడు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఏంది వాళ్ళ దగ్గర చీరలు లేవా? ఉన్న ఇంట్లో చెప్తా పవను తండ్రి పలకును మా దగ్గర ఇండ్లు పడున్నాయి, జియాగూడ దగ్గర ఇండ్లు పడున్నాయి, మలక్పేట లోపల బస్తీలో పోతే ఇండ్లు పడున్నాయి. ప్రధానమంత్రి గారు డబ్బులు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇండ్లని పేరు పెట్టిండ్రు. 5 ఏళ్ళు అయిపోయా తండ్రి, 6 ఏళ్ళు అయిపోయా. మరి ఎంత డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చుకుండ్రో ఇండ్లు దేవుడికి ఎరక. ఎన్నిసార్లైనా నేను ఇదే అంటా, ఇండ్లు ఖాళీగా పడున్నాయి. ఆడకూతురికి చీర వద్దురా బాబు, నీ కలెక్టర్ ఆఫీస్ ముందు ఏడొస్తూ నిలబడుతున్నారా ఆడోళ్ళు ఇండ్లు లేక, మొగుళ్ళు కొట్టి తరితే గనక ఆమె అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఈ మాట అన్నా అంటది, ఆ మాట అన్నా అంటది, కంప్లైంట్లు పెట్టుకుంటది నా మీద. ఆమె కలెక్టర్ అమ్మనా, నువ్వు వచ్చి చూడు తల్లి, జియాగూడ ఫలక్నామా ఎస్టీ ఎస్సీలు ఎంత బాధపడుతున్నారంటే ఆమె పొయ్యి ఆమె ఎంఐఎం గాళ్ళు వాళ్ళు వీళ్ళు పెట్టిన ఆర్ఫనేజులు తిరిగేసి వస్తుంది, ఇస్లామిక్ ఆర్ఫనేజులు. నేను అన్న నెక్స్ట్ డే ఆమె చేసి దాన్ని 4 ఫోటోలు పెట్టించేసుకుంది కలెక్టర్ అమ్మ. ఏం బ్యూరోక్రసీ నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు తెలంగాణ ఆడపడుచులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒక్కటే మాట చెప్తా తల్లి, ఒక్క చీరతోటి నీ జీవితం ఏమి ఉద్ధరించబడదు. ఈ ఒక్క చీర లేకపోతే నీకు అన్యాయం అయ్యేది ఏమీ లేదు. ఆర్థికంగా వెనుకబడ్డ నీ జీవితానికి నీకు ఒక ఆధారం కావాలి. ఆడకూతురికి తన బిడ్డలను పెంచుకునే ఆధారం కావాలి. నీకు జీవన స్థాయి దిగిపోయే కొద్దీ ఆ ఉన్న డబ్బు ఖర్చు తట్టుకోలేక ఆ ఇంటి మొగోడు తాగుడుకు అలవాటు పడతాడు. డబ్బు ఉన్నవాడు తాగే పద్ధతి వేరు, డబ్బు లేని వాడు తాగే పద్ధతి వేరు నాయన. వాడు తాగబోతని 10 సార్లు అనడం కాదు. వాడు ఏం చేస్తాడు? వాడికి తెలిసి ఇంట్లో వాడు సరిగా అన్నం ఇవ్వలేడు, వాడు పిల్లల్ని మంచి స్కూళ్ళకి తీసుకుపోలేడు, పెళ్ళాన్ని సుఖపెట్టలేడు, ఏది ఇదిగోనిచ్చో అదిగోనిచ్చో, ఏదో పండగ పూట ఇంటి నిండా ఇంత సరుకులు ఉండేటట్టే చేయలేడు. మరి ఆ బాధ మర్చిపోవాలి కదా. రోజంతా పని చేసినా ఆ రాత్రి నిద్రపోనియదు కదా మనకి బాధ. వాడు తాగుతాడు, తాగినాక కోపం ఎవరి మీద చూపిస్తాడు? ఆలి మీద చూపిస్తాడు. సో అది చేంజ్ అవ్వాలంట, అంతే కదా? అది చేంజ్ అవ్వాలా వద్దా? అదే కదా చేంజ్ అవ్వాల్సింది. కాబట్టి నువ్వు బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చుకో, తాగుబోతులను ఇంకా తాగుబోతులను చెయ్యి. వీళ్ళు ఆలిమెళ్లలోంచి తాళిబొట్లు కూడా తీసుకొని పోయి బెల్ట్ షాపులలో తప్ప తాగుతారు. ఆడ బతుకమ్మ తల్లిని ఒకటే కోరుకుంటా, ఈ బెల్ట్ షాపులు పెట్టి పర్మిషన్ ఇచ్చేటోళ్ళని ఆపు తల్లి, వాళ్ళతో బతుకమ్మ చీరలు ఇప్పించకమ్మాను, మోసం చేయకు ఆడకూతుళ్ళని. ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అంటే మీరేమంటారు? అనర్హత పడాల్సిందేనా జంప్ అయిన వాళ్ళకి? కాదు నాయన, వాళ్ళకి అనర్హత ఏటు పడుతుందా పడదా కోర్టు చూసుకుంటుంది, న్యాయ ధర్మశాసనం చూసుకుంటుంది. మనం తమ్ముడు మనం ఏం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి అనేది ప్రజలు. నేను ప్రజల మనిషినయా,
నేను ప్రజల మాట మాట్లాడతా. రాజకీయము రాజకీయ ట్విస్టులు మనకొద్దు. ఈ 10 మంది ఏ పేరు మీద గెలిచారు? బిఆర్ఎస్. అంటే ఆ బిఆర్ఎస్ ని ఆ రోజు ఏదన్నా ఉండని ప్రజలు నమ్ముకున్నారా లేదా? ఫ్రాంక్ ఒపీనియన్ మాట్లాడుతాను. అంటే బిఆర్ఎస్ బోర్డు వేసుకొని నీవు ఆ బోర్డుతో ప్రజల్ని మోసం చేసి ఆ రోజు పథకాలు నువ్వు చెప్పి నీ ఓటు నువ్వు కబ్జా చేసుకొని గెలిచి బిఆర్ఎస్ పవర్ లో రాలేదు కాబట్టి ఇట్లా ఎన్నాళ్ళు ఉండాలిరా బాబు. నేను ఇంత పవర్ కోసమే కదా ఇంత గడ్డి చాకిరీ చేసి ఇంత గడ్డి తిన్నది, నేను ఇన్ని అబద్ధాలు మాట్లాడింది, ఇన్ని వాగ్దానాలు చేసింది, ఇంతమంది ప్రజలను మోసం చేసి ఇన్ని మోసం ఓట్లు తెచ్చుకున్నది. ఇప్పుడు పవర్ లేదు, పాడు లేదు, అలా కూర్చొని ఉంటే ఎట్లా అని నిర్ణయించుకొని రాజకీయ నాయకుడు లాలూచీకి పోయి కక్కురుప్పికి పోయి స్వార్థం కోసం ఇంకో పార్టీని పట్టుకొని వెళుతుంటే ఇది ప్రజలకు గుణపాఠమా కాదా? నిన్ను వాడు ఏ దినమైనా ఉద్ధరిస్తాడా? ఇంకా వాడిని ఉద్ధరించుకోవడానికి బతికే రాజకీయ నాయకుడు నిన్ను ఉద్ధరిస్తాడా? ఎట్లాగో ప్రతిపక్షాలు బిఆర్ఎస్ వదిలిపెట్టదా 10 మందిని. నా ప్రాబ్లం కాదది అసలు నిజం చెప్పాలంటే. ఎందుకంటే బిఆర్ఎస్ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఎంత ఖర్చు పెట్టింటారు వీళ్ళ మీద? రేపొద్దున వాళ్ళ పవర్ లోకి రావాలని కింద మీద తలక నెత్తి కొట్టుకుంటారు. మన చూడు కేటీఆర్ ఈ నెత్తి కొట్టుకొని క్యాంపెయినింగ్ చేసుకున్నాడు. వదులుకుంటాడు ఈ 10 మందిని. దమ్ముంటే రిజైన్ చేసిపోయా అంటాడు. ఎందుకు? ఆ 10 మందికి ఓపెన్ అయితే ఎలక్షన్స్ కాబట్టి. ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు స్పీకర్ 4 రోజులు ఇది పెండింగ్ లో కంప్లీట్ అయిపోయే ఛాన్స్. ఇప్పుడు దానం నాగేంద్ర, కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ మాత్రం రాజీనామా చేయబోతున్నారని గట్టిగా వినపడుతుంది. ఒకవేళ అదే చెప్తున్నా నానా, వీళ్ళు రాజీనామా చేయాలా వద్దా, స్పీకర్ ని ప్రెషర్ పెట్టాలా వద్దా, దీని కోర్టు వరకు వెళ్ళాలా వద్దా అనేది బిఆర్ఎస్ చూసుకుంటుంది. ఇప్పుడు ఖైరతాబాద్ పరిస్థితి మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు దానం నాగేంద్ర గనక రాజీనామా చేస్తే, మీరు ఇందాక ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఫస్టే, మరి మీరు టికెట్ అడుగుతా అంటున్నారు, మళ్ళీ ఇదే నేను అడగను. ప్రజలకు ఒక్కసారన్నా నాకు కూడా అనిపిస్తుంది కదా నాన్న. అవును, అసలు ప్రజలకు నాలాంటి నాయకురాలు కావాలి అని అంటే ఈసారి ప్రజలు లేచి ఒక ఉద్యమం లాగా నా కోసం టికెట్ తెచ్చుకోవాలి. ప్రజలు తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రజల కొత్తకుంటే నేను ఎందుకు అబ్బా, నాకు అర్థం కాక నాకెందుకు? నాకు తినడానికి తిండి లేదా, సత్తు లేదా నాకు? నా పిల్లలు చదువుకున్నారు, వాళ్ళకి రాజకీయాలు వద్దు, నన్ను చూసేది ఇంకా బేజారైపోయినారు వాళ్ళు. నీ రాజకీయం వద్దు, వామ్మో ఏమొద్దు తల్లో, ఇది మేము జన్మల దీన్ని మేము కెరియర్ చేసుకోలేమని వాళ్ళు డిసైడ్ అయిపోయినారు ఆల్రెడీ. కానీ ఖైరతాబాద్ ప్రజలు ఒప్పుకుంటే గనక ఖచ్చితంగా మాధవీలత గారు, ఇప్పుడు వాళ్ళకు ఒక వస్తువు కావాలి అని ప్రజలు ఒక గట్టిగా నిర్ణయించుకున్నారు అనుకో, వాళ్ళు ఉద్యమానికి వస్తారా రారా? మా ఉద్యోగాలు పోయినాయి అనుకో, అరే మా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వవు అని వస్తారా రారా? నా లాంటి నాయకురాలు అసలు ఖైరతాబాద్ కావాలి. నేను వస్తే వాళ్ళు నిజంగా ధర్మబద్ధంగా ఉద్ధరించబడతారు. ఒక్క రూపాయి కూడా అక్కడ నేను దొంగ డబ్బు తినను. అక్కడ నేను గాన వచ్చి గెలిస్తే నా కింద ఖచ్చితంగా ఒక 5-6 మంది మంచి కార్పొరేటర్లను నేను గెలిపించుకుంటా. నిజంగా పనిచేసే ఒక బీద బడుగు వర్గ, ఒక బీసీ గాని, ఎస్సీ గాని, ఎస్టీ గాని, ఒక యువకులు గాని, యువతలు గాని, ఆడపిల్ల గాని, మగపిల్ల గాని, నిజంగా ధర్మబద్ధంగా ఉన్న వాడిని తీసుకొచ్చి నేను కార్పొరేటర్ గా నిలబెట్టి గెలిపించుకుంటా. ఖైరతాబాద్ మారుతుంది. సిటీ సెంటర్ లో ఉండి కూడా బస్తీలు ఉన్నాయి ఖైరతాబాద్ లో. ఇప్పుడు ఆడికి ఎంఐఎం వస్తే, ఇప్పుడు ఒకవేళ అక్కడికి ఒకవేళ నాకు టికెట్ పవన నాకు ఈసారి బీజేపీ గాన టికెట్ ఇయ్యని, ఎంఐఎం కాదు ఎంఐఎం వెనక ఎవడున్నా గాని బ్యాటింగ్ స్టార్ట్ చేస్తా ఆ రోజు. ఇప్పటిదాకా చూసిన మాధవీలత ఏం పెద్ద చూడలే ఓల్డ్ సిటీలో, ఇంకా అసలు మాధవీలతని అది జస్ట్ ఎంట్రీ, కొత్త జూనియర్ మాధవీలత. 18 months లో మంచి సీనియర్ అయినా నేను. అసదుద్దీన్ అస్సలు బ్యాటింగ్ అప్పుడు చూస్తాను. నాది కొట్టినామంటే సిక్సర్ కొట్టినామంటే చెప్తున్నా, దేశం నుంచి కూడా బగాయించే పరిస్థితి వస్తుంది అసదుద్దీన్కి. నేను దిగినానంటే ఎలక్షన్స్ లో, దాట్ వుడ్ బి అ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. యు బెటర్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఫైనల్ ఒక్క విషయం చెప్పండి, జూబ్లీహిల్స్ తర్వాత ఇక మీకు అనిపించిందా ఎందుకు ఈ పొలిటికల్ ఇదంతా కూడా? జాలేసింది.
నేను శాతగాని నాయకురాలిని పాపం మా ఓటరు శాతగాని ఓటరు వాళ్ళు శాతగాని వాళ్ళే నేను శాతగాని